హలో గాయస్, హలో డార్లింగ్స్. బాగా ఎంజాయ్ చేసిన హాలిడేస్. రేపైంది స్కూల్ అంట. దిస్ ఈస్ ద ఫస్ట్ వ్లాగ్. సో ఇవాళ నుంచి రోజు మీకు వ్లాగ్స్ అప్డేట్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ డే ఏమేమి చేస్తాం అన్ని వ్లాగ్స్ అప్లోడ్ చేస్తూ ఉంటాను. సో దిస్ ఈస్ ద ఫస్ట్ వ్లాగ్. మై మామ్ బర్త్డే టుడే. సో we are celebrating as a surprise. Cake cutting ayappudu surprise ayi undakapochu, but still Feb 2 2024. సో 2020 సరే, మా సిస్టర్ కొంచెంసేపు బ్రేక్ తీసుకుంది. కొంచెంసేపు మూడ్ ఖరాబ్ అయిందంట మా అక్కకి. కోపంలో ఉన్నది ఇప్పటిదాకా. సో మా మామ్ బర్త్డే టుడే 24/2/2025. సో స్టార్ట్ చేద్దాం. ఇంకా కేక్ తీసుకున్నాం మా మమ్మీ కోసం. చాలా బాగుంది కేక్స్. సో మీరు చూడండి, మీకు చాలా నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. సో విల్ స్టార్ట్. సో మీరు చూడొచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టేశాను మమ్మీకి తెలియకుండా కేక్. మమ్మీని రెడీ అవ్వమని చెప్పేశాను. హార్లీస్ నుంచి తీసుకొచ్చాను. చాలా బాగుంది. ఆయన మా అక్కకి ఫేవరెట్ అంట. మా అక్క అలా తినంట. ఎప్పుడు వస్తాడో మరి లైఫ్లోకి కామెంట్ చేయండి ఎవరు వస్తారో. చూడండి గైస్, కేక్ మాత్రం చాలా బాగుంది అసలు. ఇట్స్ లైక్ చాక్లెట్ కేక్ అంట. యా, ఏం లేదు ఫ్రెండ్స్, మా అన్న కొత్త కెమెరా కొన్నాడు. బాగుంది ఫ్రెండ్స్, తిరుగుతుంది దీని హెడ్. అది కూడా అవసరం లేదు. హాయ్ ఫ్రెండ్స్. మమ్మీ మమ్మీ చూడండి, మా మమ్మీ వెయిట్ చేస్తుంది ఏం చేస్తున్నారు వీళ్ళు అని. దా మమ్మీ పదా. మమ్మీ హెయిర్ చూడండి ఎంత పెద్దగా ఉందో. ఇంతకుముందు చాలా పెద్దగా ఉండేది. సో అరేంజ్మెంట్ చేసుకున్నాక మనం మళ్ళీ కంటిన్యూ చేద్దాం. ఫొటోస్ కోసం అని చెప్పి మా మమ్మీ అడిగింది. సో మా అక్క ఇలా పోజెస్ పెట్టి మరి ఫొటోస్ తీస్తుంది మా అక్కది, మా మమ్మీది. ఏం ఫీల్ ఉన్నది మామయ్య. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు యూ, మే గాడ్ బ్లెస్ టు డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే. అయిపోయింది ఇక్కడికి. కొంచెం కొంచెం మళ్ళీ మనకు మిగలదు. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా. నేను ఎందుకు అప్పటి నుంచి సాంగ్స్ హమ్ చేస్తున్నాను? హ్యాపీ బర్త్డే కదా, నేను హమ్ స్టార్ట్ చేస్తాను. మీ ఇంట్లో ఒక పిల్లగాడు ఎదిగితే మీరు ఇట్లా చేస్తారా? అవలా వల్ల హ్యాపీ బర్త్డే మమ్మీ. అటు చూడు మమ్మీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. మా డాడీ సైలెంట్గా కూర్చున్నాడు పక్క బాబోయ్, రొట్టగడు వచ్చాడు పక్కకి. మేము ఎవరం సైలెంట్ కాదు. సాహసం అనే చెప్పాలి. ఎనీవే, విష్ ఆల్ ద బెస్ట్. నేను తినను మమ్మీ, రేపు తింటా. నా కోసం దాసపెట్టు. ఇప్పుడు అయిపోతుంది. నేను ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసుకున్నాను. సరే ప్రపంచంలో ప్రతి వాడు ఏదో బంద్ చేసుకుంటున్నాడు, మనం తప్ప. మమ్మీ నాన్న తీసుకోండి మమ్మీ, డబ్బాలో పెట్టుకుంటా, నేను సేవ్ చేసుకుంటా. చాలా ఎగ్గా ఉంది. నేనే కూర్చున్నాను, నేను గాల్లో కూర్చున్నాను. ఇట్లా డాడీ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు డియర్ మమ్మీ, హ్యాపీ బర్త్డే టు యూ. డాడీ కూడా మమ్మీ అంటున్నాడు. మమ్మీ కూడా పాడుతుంది యాక్చువల్లీ. హ్యాపీ బర్త్డే మమ్మీ. మమ్మీ నువ్వు అట్లా లవ్ యూ గైస్. ఏందో ఇది, ఈ స్టైల్ ఏందో మరి తెలియదు నాకు. ఆ మ్యాచ్ బాక్స్ లో ఆ క్యాండిల్ పక్కన పెట్టు. నెక్స్ట్ బర్త్డే కదా యూస్ అయింది. ఎక్కడ కొన్నావు కాదు అది? ఎగ్జిబిషన్.
భలే ఉంది. నేను చూసి షాక్ అయినా, ఎందుకు ఇట్లుంది బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. అని చెప్పి. సో హియర్ ఐ విల్ ఎండ్ అవర్ వ్లాగ్స్ గైస్. రేపు మా మమ్మీని లంచ్కి తీసుకెళ్తున్నా. సో లే అందరినీ కాదు, మమ్మీ బర్త్డే కాబట్టి మమ్మీని మాత్రమే తీసుకెళ్తున్నా, రేపు లంచ్కి తీసుకెళ్తున్నా. సో రేపు కంటిన్యూ చేద్దాం ఇదే వ్లాగ్. సో బాయ్ బాయ్ బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్. ఎలా ఉంది మమ్మీ మటన్ బిర్యానీ, మటన్ రోగన్ జోష్? సూపర్, బాగుంది. చిన్న సర్ప్రైజ్ ఫ్రెండ్స్ మా మమ్మీకి. జస్ట్ లంచ్కి అట్లా తీసుకొచ్చాను. ఇంకా ఐస్ క్రీమ్ స్పాట్ కూడా తీసుకెళ్దామని అనుకుంటున్నాను. ఎట్ లాస్ట్ రైతా అడగలేదు గైస్, ఎందుకో మీకు కూడా తెలుసు. వీళ్ళు చూసి షాక్ అవుతానా, వీడియో పెద్ద తోపు. ఇఫ్ యు నో యు నో. అయినా సరే అడుగుదాం, చూద్దాం ఇస్తారో లేదో. సో గైస్ మమ్మీని నేను పోలార్ బేర్కి తీసుకొచ్చాను ఐస్ క్రీమ్ తినిపిద్దామని. సో చూద్దాం ఎలా ఉందో, మమ్మీ టేస్ట్ చేసి చెప్తుంది. మా మమ్మీ ఎప్పుడు ఐస్ క్రీమ్స్ బయట తినదు. సో ఇప్పుడు చూద్దాం ఎలా ఉందో, అడుగుదాం మమ్మీకి రియాక్షన్ చూద్దాం. మమ్మీది ఎలా ఉందో అడుగుదాం. మమ్మీ తిను. సో అది బిస్కాఫ్ క్యారమెల్ మెడ్లే, లోటస్ బిస్కాఫ్ క్యారమెల్ మెడ్లే. మమ్మీకి కోల్డ్ ఉంది, అయినా సరే తింటుంది మమ్మీ. బర్త్డే కాబట్టి తప్పట్లేదు మా మమ్మీకి. సో మమ్మీ ఎలా ఉంది మమ్మీ? అబ్బా సూపర్. బాగుంది. కోల్డ్ ఉంది అయినా సరే ఐస్ క్రీమ్ తినేస్తున్నా. ఈరోజు నా పుట్టినరోజు, మా అబ్బాయి బయట తీసుకొచ్చిండు. లంచ్ అయిపోయింది ఇందాక నుంచి, ఇగో ఐస్ క్రీమ్ తిందామని తీసుకొచ్చిండు. సో బాగుంది, ఐస్ క్రీమ్ బాగుంది. కోల్డ్ ఉన్నా కానీ సరే తినేస్తా ఈరోజు. సో దట్స్ ద బర్త్డే సర్ప్రైజ్ టు మై మామ్. అయిపోయింది. సో ఇక్కడతో వ్లాగ్ ఎండ్ చేస్తున్నాను నేను. మమ్మీకి నచ్చింది వాళ్ళ డే మొత్తం, ఫుల్ హ్యాపీ మమ్మీ. ఇంకా నైట్ చావా మూవీకి వెళ్తుంది మమ్మీ అండ్ మా డాడీ వెళ్తున్నారు. నేను పోవట్లే, ఇద్దరికి స్పేస్ ఇద్దామని చెప్పి నేను వెళ్ళట్లేను. సో వాళ్ళిద్దరే వెళ్తున్నారు మల్టీప్లెక్స్లో, ఐమాక్స్లో వెళ్తున్నారు. సో బై డార్లింగ్స్.